నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల జీవితంలో రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పించే అత్యంత ముఖ్యమైన పథకాల్లో ఈపీఎఫ్ ఒకటి. ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం యజమాని నుంచి మరో భాగం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. ఈ మొత్తానికి ఏటా వడ్డీ జమ కావడంతో దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పడుతుంది. మరి నెలకు 25,000 బేసిక్ పే డిఏ ఉన్న ఉద్యోగి 30 ఏళ్ల పాటు ఈపీఎఫ్ కింద కొనసాగితే ఎంత కార్పస్ కూడా పెట్టుకుంటాడో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఉద్యోగి వయసు 30 ఏళ్ళు అనుకుందాం. రిటైర్మెంట్ వయసు 60. బేసిక్ పే ప్లస్ డిఏ కలిపి నెలకు 25,000 జీతం. వార్షికంగా జీతం పెరుగుదల 5%. ఈపీఎఫ్ వడ్డీ రేటు ప్రస్తుతం ఏడాదికి 8.25%గా ఉంది. ఉద్యోగి ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ బేసిక్ జీతంలో 12%. యజమాని ఈపీఎఫ్ వాటా 3.67%. మిగతా 8.33% సాధారణంగా ఈపీఎస్కు వెళ్తుంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే మరో 30 ఏళ్లు ఈపీఎఫ్ లో కొనసాగితే మొత్తం ఈపీఎఫ్ కార్పస్ సుమారు 1.12 కోట్లవుతుంది. ఉద్యోగి ప్లస్ యజమాని మొత్తం కాంట్రిబ్యూషన్ 33.26 లక్షలుగా ఉంటుంది. ఇక్కడ 30 ఏళ్లలో వడ్డీ ద్వారా వచ్చే మొత్తమే ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం 78.49 లక్షలు అవుతుంది. అంటే ఇక్కడ మీరు జమ చేసిన మొత్తం కంటే రెండింతలకు పైగా వడ్డీ రూపంలోనే లభించే అవకాశం ఉంది. ఈపీఎఫ్ లో ప్రతి సంవత్సరం వడ్డీ అసలు మొత్తానికి కలుస్తుంది. తర్వాత ఏడాది ఆ మొత్తం మీద మళ్లీ వడ్డీ లభిస్తుంది. దీన్నే కాంపౌండింగ్ అంటారు. దీర్ఘకాలం పాటు డబ్బు కొనసాగితే వడ్డీపై వడ్డీ చేరుతూ భారీ కార్పస్ గా మారుతుంది. అందుకే ఈపీఎఫ్ ను అత్యంత శక్తివంతమైన రిటైర్మెంట్ సేవింగ్ ఆప్షన్ గా నిపుణులు చెబుతుంటారు. ప్రతి ఈపీఎఫ్ సభ్యుడికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ ఉంటుంది. దీని ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, పాస్బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. అలాగే ఆధార్ లింక్ చేసి ఉంటే క్లెయిమ్ సెటిల్మెంట్, కేవైసీ ధృవీకరణ, ఇతర ఆన్లైన్ సేవలు వేగంగా పూర్తవుతాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.